శ్రీమద్ రామాయణము 8వ సర్గము. దశరథుడు సంతానము లేనందున విచారపడుట, అశ్వమేధ యాగం చేయుటకు సంకల్పించుట. ఇంతటి ప్రభావశాలియు ధర్మజ్ఞుడును మహాత్ముడును అయిన ఆ దశరథునికి వంశోద్ధారకుడైన పుత్రుడు లేకుండాచే అతడు సంతానము కొరకై పరితపించుచుండెను. ఈ విధముగా చింతించుచున్న ఆ మహారాజునకు సంతాన ప్రాప్తికై అశ్వమేధ యాగము చేయుట యుక్తం కదా అను ఆలోచన తట్టెను. ప్రజ్ఞాశాలియు ధార్మికుడును అయిన ఆ మహారాజు మిక్కిలి బుద్ధి కుశలురైన మంత్రులందరితో కూడా సమాలోచన చేసి యాగము చేయుటియే తగును అను నిశ్చయంకు వచ్చెను. అంతటా దశరథుడు పురోహితులతో కూడా గురువులందరినీ తోడ్కొని రమ్ము అని మంత్రి సత్తముడైన సుమంత్రుని ఆదేశించెను. పిమ్మట సుమంత్రుడు తత్క్షణమే త్వరగా వెళ్ళి వేద పారంగతులైన సుయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని, పురోహిత ప్రముఖ్యుడైన వశిష్ఠుని, అట్లే ఇతర బ్రాహ్మణోత్తములను రాజ్యభవనములకు తోడ్కొని వచ్చెను. ధార్మికోత్తముడైన దశరథ మహారాజు అతడికి విచ్చేసిన వశిష్ఠాది బ్రాహ్మణోత్తముల అందరినీ పూజించి ధర్మార్థ సహితములైన వచనములను మధురముగా ఇట్లు పలికెను. పుత్రులు లేనందున తపన పడుచున్న నాకు మనశ్శాంతి కొరవైనది. అందులకే అశ్వమేధ యాగము చేయవలగినని నా సంకల్పము. అందువలన విధి విధానముగా యజ్ఞదీక్షను గైకొనదలచితిని. నేను కోరుకొనుచున్న ఈ అశ్వమేధ యాగము నిర్విఘ్నముగా కొనసాగు ఉపాయం ఆలోచింపుడు. వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములందరూ రాజుగారి నోట వెలువడిన ఆ పలుకులకు బాగు అనుచు మిక్కిలి సంతోషించిరి. వారందరూ పరమ ప్రీతులై దశరథునితో ఇట్లనిరి: యజ్ఞమునకు అవసరమైన యోపపాత్రాది ఉపకరణములన్నింటినీ తెప్పింపుడు. యజ్ఞాసమును విడువుడు. ఓ రాజా, పుత్ర సంతానముల కొరకై మీకు కలిగిన ఈ ధర్మ సంకల్పము ఉత్తమమైనది. కావున మీరు అభిలషించిన రీతిగా పుత్రులను బడయగలరు. దశరథుడు ఆ ద్విజోత్తముల అమృత వాక్కులు విని మిక్కిలి ప్రీతి చెందెను. పిమ్మట ఆ రాజు ఆనందాశ్రువులను రాల్చుచు అమాత్యులతో ఇట్లనెను: మా గురువులు ఆదేశించిన రీతిగా యజ్ఞమునకు వలయ వస్తువులను సమకూర్చుడు. అధర్వ్యుడు అనగా యజుర్వేదను పఠించువాడు. అధర్యుడు మొదలగు ఋత్విక్కులు వెంట నడుచుచుండగా సమర్థులైన యోధులచే రక్షింపబడు యజ్ఞాసమును విడిచిపెట్టుడు. సరయూ నది ఉత్తర తీరమున యజ్ఞభూమిని సిద్ధపరచుడు. విఘ్న నివారకములైన శాంతి కార్యములను క్రమముగా శాస్త్రోక్తముగా జరిపింపుడు. ఈ అశ్వమేధ మహాయజ్ఞమును ఆచరించుటలో కష్టములు కానీ అపచారములు కానీ సంభవించు అవకాశమే లేకొనుచో సామాన్యులైన రాజులు అందరూ ఈ యజ్ఞమును చేయుటకు పూనుకొనేటివారే. విద్వాంసులైన అనగా అశ్వమేధ యాగ విషయంలో బాగా ఎరిగిన బ్రహ్మరాక్షసులు యజ్ఞకారణందలి దోషములు వెతుకుచుందురు. వారు యజ్ఞమును భంగపరచుటకు ప్రయత్నించుదురు. యజ్ఞము పాడైనచో కర్త వెంటనే నశించును. నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము
ఎట్టి దోషములు లేకుండా యథావిధిగా పరిసమాప్తమగునట్లు చూడుడు. మీరు కార్యనిర్వహణ దక్షులు. ఆ మంత్రులందరూ మహారాజు యొక్క ఆజ్ఞను విని ఆయనను ప్రశంసించు, ప్రభువులు ఆదేశించినట్లే చేయుదుము అని పలికిరి. ధర్మజ్ఞులైన ఆ బ్రాహ్మణులందరూ రాజును ఆశీర్వదించి ఆయన అనుజ్ఞను కైకొని తమ తమ నివాసములకు వెళ్ళిరి. బ్రాహ్మణోత్తములను వీడ్కొలిపిన పిదప మహారాజు ఋత్విజులు ఆదేశించిన విధముగా యజ్ఞద్రవ్యములను సిద్ధపరచుడు అని సచివులతో పలికెను. మహారాజు ఈ విధముగా పలికి అచ్చటి చేరియున్న అమాత్యులను పంపివేచి సంతోషముతో తన మందిరమును ప్రవేశించెను. పిమ్మట ఆ మహారాజు తన ప్రియ పత్నులైన కౌసల్యాదుల కడకేకి పుత్ర ప్రాప్తికై యజ్ఞమును చేయదలిచితిని, మీరును దీక్ష గైకొనుడు అని పలికెను. మిక్కిలి సంతోషకరములైన ఆ పలుకులకు సుందరీమణులైన ఆ రాణుల ముఖపద్మములు మంచు తొలగిన పిమ్మట వికసించు కమలముల వలె శోభిల్లెను.